బడియే ధ్యాసగా చదివే శ్వాసగా పనిచేసిన ప్రతి చోట ప్రభుత్వ బడుల బలోపేతం కోసం పరితపించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం నిరంతరం శ్రమించి 29 సంవత్సరాల సుదీర్ఘ విద్యా బోధన ప్రస్థానంలో ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్ది అదేవిధంగా పిఆర్టీయు టీఎస్ రాష్ట్ర సహాధ్యక్షులుగా తోటి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై రాజీ లేని పోరాటం చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొని ప్రస్తుతం త్రిపురారం మండలం పాల్తితండ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ పొందిన సర్నాల వెంకన్న యాదవ్ ఉద్యోగ విరమణ సన్మానోత్సవ కార్యక్రమం స్థానిక శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్లో ఒక పండుగ వాతావరణంలో అభిమాన జన జాతర మధ్య ఆత్మీయుల ఆలంగనాల నడుమ ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, నోముల భగత్ కుమార్, జోరగంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, రాష్ట్ర గొర్రెల మేకల పెంపకదారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, రైతు బంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకా పలువురు పాల్గొని గత 29 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థుల ఉజ్వల భవిత కోసం విరామమెరుగక శ్రమించిన సర్నాల వెంకన్న యాదవ్ ఉద్యోగ విరమణ అనంతరం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఒకవైపు ప్రభుత్వ బడుల బలోపేతం కోసం, మరోవైపు విద్యార్థుల ఉజ్వల భవిత కోసం, అదేవిధంగా ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం, యాదవ సంఘం బలోపేతం కోసం ఆయన జరిపిన కృషిని కొనియాడుతూ సర్నాల వెంకన్న యాదవ్, అరుణ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదవ ఉద్యోగుల సంఘం మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు గుడిపాటి కోటయ్య, పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, గంగుల భిక్షం, పిఆర్టీయు త్రిపురారం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిపాటి సత్యనారాయణ, కొడమగండ్ల రామందర్సయ్య, యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అరవ అశోక్, జిల్లా యాదవ సంఘం సాంస్కృతిక కార్యదర్శి దారం మల్లేష్ యాదవ్, పిఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, మండల విద్యాధికారులు రవినాయక్, లక్ష్మణ్ నాయక్, బాలాజీ నాయక్, బాలు, వెంకన్న, వరలక్ష్మి, యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొబ్బాల గోపాలకృష్ణం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్, జవాజీ వెంకటేశం, పిసిసి రాష్ట్ర కార్యదర్శి పగిడి రామలింగయ్యం, బీసీజేఏసీ నాయకులు మారం శ్రీనివాస్, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు మాలోతు దశరథ్, కృష్ణకాంత్, ప్రధానోపాధ్యాయులు ధర్మానాయక్, సైదిరెడ్డి, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు, రాష్ట్ర బాధ్యులు సోమనబైన సుధాకర్, బీసీటీయూ జిల్లా అధ్యక్షులు పొదిలి, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్, బీసీజేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, మండలి రవికుమార్, డొంకడోకుల వెంకటేశ్వర్లు, మెండ వెంకట్, చల్ల రవికుమార్, విష్ణుకుమార్, మందుల అశోక్ కుమార్, దిరావత్ కిషోర్ నాయక్, కట్టబైన సైదులు, నడ్డి బాలరాజు, మన్నెం వెంకటేశ్వర్లు, బెల్లి నాగరాజు, జంగా లక్ష్మణ్, ఉస్మాన్, శ్రీను, నరేందర్, వెంకట్, జానపాటి బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్ది ఈరోజు పదవి విలువను పొందుతున్నటువంటి వెంకయ్య యాదవ్ గారికి వారి యొక్క పిఆర్టీయూ టీఎస్ త్రిపురారం మండల శాఖ తరఫున అభినందన తెలియజేస్తున్నారు. అదేవిధంగా అందరితో కలిసిమెలిసి తిరిగేటువంటి వ్యక్తి, ఎవరిని ఒప్పించకుండా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పదవి విలువ పొందడం ఒక బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా మరి తప్పనిసరి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు మనందరూ తెలుసు, ఏ రోజున ఏ తారీఖున మనం పదవి విలువ పొందడానికి జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా మనకు తెలుసు. గత సంఘానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, యాదవ సంఘానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా గుర్తుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ త్రిపురారం మండల శాఖ తరఫున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. ఈనాటి సన్మాన గ్రహీత సంత యాదవ్ గారి పదవి విరమణ కార్యక్రమంలో అరుణ గారు, వెంకన్న యాదవ్ గారుల ఈ యొక్క అభినందన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు
లో పనిచేసుకుంటూ రిటైర్ కావడం, దీనికి రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా మా వెంకన్న గారు ఉండటం, వారికి ఈరోజు ఘనంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి అందరి స్నేహితులందరికీ కూడా నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తాను. పుట్టిన ప్రతి మనిషికి ఇంటిగా మారడం అని ఎట్లా ఉండదో, ఉద్యోగంలో చేరినటువంటి నాడే వారి రిటైర్మెంట్ డేట్ ఉంటుంది. 25 సంవత్సరాల్లో వెంకన్న గారు, నాకు చిన్నప్పటి నుంచి వెంకన్న గారు తెలుసు. మొదటి నుంచి కూడా బరువు బాధ్యతలతోటి కుటుంబ నిర్వహణలో కానీ, లేకపోతే విద్యార్థి దశ నుండి కానీ, విద్యార్థి ఉద్యమాల్లో కానీ, లేకపోతే వారి ఉద్యోగ సంఘంలో చేరిన తర్వాత ఉద్యోగ సంఘ బాధ్యతల విషయంలో కానీ, తనకు జన్మనిచ్చినటువంటి యాదవ సంఘ ఉద్యోగ సంఘానికి కూడా వారు ఎనలేని సేవ చేశారు. యాదవ సంఘానికి కూడా ఎనలేని సేవ చేశారు వెంకన్న గారని సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి చాలామంది రిటైర్మెంట్ అయితే ఇక మళ్ళీ అటు ఇటు నడవలేడు అన్నట్టు, కానీ మరి మా వెంకన్న అట్లా అనిపిస్తుంది. వెంకన్న ఏం ఆలోచిస్తున్నావు? ఖర్చు ఎక్కువ తక్కువ అయింది, ఏంది కదా, ఏం బాధపడేది లేదు కదా, బ్రహ్మాండంగా తమ్ముడు. కాబట్టి వెంకన్న ఎప్పుడు కూడా ఎవరి కార్యాలైనా, లేకపోతే ఉద్యోగస్తులు ఏదైనా కార్యమైనా, పేదవాడు కార్యం చేయలేని పరిస్థితి ఉన్నా అతనికి కులబలం లేకపోతే మండబలం లేకపోతే తనే నిలబడి ఆ కార్యాన్ని గట్టెక్కించే వరకు అక్కడి నుంచి కదలకుండా ఉండేటువంటి వ్యక్తి వెంకన్న. మన సార్ పని చేస్తున్నారు. సరే, ఇటు యాదవ సంఘం విషయంలో కూడా మొత్తంలో సుపరిచితులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగ సంఘంలో మీ అందరితో ఎంత కలిసిమెలిసి చదువుగా ఉంటాడో, మా యాదవ సంఘంలో కూడా ఆ రకంగానే కలిసిమెలిసి ఉండి వచ్చిన సంద్రాలంగా అక్కడ ఉన్నాడు అనేటువంటి విధంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి సంద్రాల వెంకన్న యాదవ్. అందుకనే కొన్ని సమస్యలు కుటుంబంలో వచ్చినా మరి కుటుంబ సభ్యులతో మెప్పించి మరి అరుణ గారి యొక్క వారి జీవితంలోకి వారిని కూడా ఆహ్వానించుకోవడం, ఇద్దరు కలిసిమెలిసి కుటుంబ సభ్యుల సమస్యల్లో కూడా మరి భాగస్వామ్యం అయ్యి కుటుంబాన్ని చక్కగా తీసుకుపోతున్నటువంటి సందర్భం. మరి నువ్వు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నావు. సమాజానికి నీ సేవలు అవసరం, మా కుటుంబాలకు కూడా నీ సేవలు అవసరం. కాబట్టి నువ్వు నీ సమయాన్ని వృధా చేయకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడినటువంటి పేద వర్గాల కోసం, బహుజనుల కోసం నీ వైపు నుండి ఏ సహాయం ఉన్నా, ఏ రూపంగా ఎదుర్కొన్నా నువ్వు ముందుకు రావాలని సందర్భంగా తెలియజేస్తూ, చంద్రునివి టీచరు, మా టీచరు, నీలాంటి మనసున్న టీచరు, మా టీచరు. నిండు పున్నమి చంద్రునివి టీచరు, మా టీచరు, నీలాంటి మనసున్న టీచరు, మా టీచరు. ఆదర్శమూర్తి నీవు టీచరు, మా టీచరు, ఆదర్శమూర్తి నీవు టీచరు, మా టీచరు. అఖండ జ్యోతివి నీవే టీచరు, మా టీచరు. పున్నమి చంద్రునివి టీచరు, మా టీచరు, నీలాంటి మనసున్న టీచరు, మా టీచరు. మొదలెట్టి ఆదరించి చీరతీసి అమ్మ అను మాట నేర్పి చందమామ బొమ్మ చూపి ఆలత మొదలెట్టి ఆదరించి చీరతీసి అమ్మ అను మాట నేర్పి చందమామ బొమ్మ చూపి ఆట పాటలన్నీ నేర్పి అక్షరాలు నేర్పితివి ఆట పాటలన్నీ నేర్పి అక్షరాలు నేర్పితివి అజ్ఞానిగా ఉన్నవాణ్ణి విజ్ఞానిగా చేసి
చంద్రునివి టీచరు మా టీచరు, లాంటి మనసున్న టీచరు మా టీచరు. పరిచయాలు తెలుసుకొని తర్వాత వివిధ కుల సంఘాలతో కానీ ఇతర బీసీ సంఘాలతో కానీ అనేక విషయాల మీద వారు చేస్తూ వారి జీవితంలో ఎక్కువ ప్రజలతో కలిసి ఉండే విధంగా పనిచేశారు. నిజంగా మనస్ఫూర్తిగా వారందరికీ కూడా మనం వారికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉదయం స్కూల్ పోయి సాయంత్రం ఇంటికి వచ్చి ఇంటి దగ్గర వారి పని వాళ్ళు చేసుకుంటూ జీవనం కొంతమంది గడుపుతూ ఉంటారు. కానీ మన ఎమ్మెల్యే యాదవ్ గారు అలా కాకుండా వారు ఉద్యోగాలతో మొదలుకొని ఉద్యోగంలో భాగం మిగతా విషయాలు కూడా అన్ని సమతుల్యంగా వారు టైం ఇచ్చి పనిచేసిన సందర్భాలు మనం చూసినాం. ఇటు రాజకీయాల్లో కానీ ఇటు వివిధ ఆర్గనైజేషన్లో కానీ నేను యాదవ్ జిల్లా సెక్రటరీ ఉన్నప్పుడు వారు జిల్లా అధ్యక్షుడు అయ్యాడు. వారు ఇప్పటి నుంచి కూడా ప్రజలకు మధ్యలో ఉండి అనేక ఆర్గనైజేషన్లు పోవాలని చెప్పి వారి జీవితాన్ని థ్యాంక్ యూ. మాజీ శాసనసభ్యులు జోలకంటి రంగారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా మనం చేసుకుంటున్నాం. అలాగే యాదవ్ ఉద్యోగుల సంఘం నాగార్జున మాజీ శాసనసభ్యులు జోలకంటి రంగారెడ్డి గారు, వేదికపై ఆశీర్వైనటువంటి ప్రజలు, మా ఫిర్యాదు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జాగరెడ్డి గారు, విద్యాధికారులకు వారి కుటుంబ సభ్యులకు వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తూ మాజీ రైతుబంధు జిల్లా మరి సర్వాల వెంకయ్య గారు సుదీర్ఘకాలం ఉపాధ్యాయులుగా ఎక్కువ సర్వీసు తిప్పాడ మండలంలో చేయడం జరిగింది. నేను సుమారు 14 సంవత్సరాలు మండల విద్యాధికారిగా పనిచేశాను. ఇక 14 సంవత్సరాల పదవీ కాలంలో వారు మా మండలంలోనే మరి పనిచేశారు. మొట్టమొదటిసారిగా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘంలో కీలకమైనటువంటి వ్యక్తిగా పనిచేశారు. మరి ఆ క్రమంలో మరి వారికి మండలంలో ఉపాధ్యాయులకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో రీసెర్చ్ పర్సన్స్గా వారు చాలా కాలం సర్వీస్ అందించారు. మరి ఎందుకంటే వారు హెచ్ఈటీ ఉపాధ్యాయుడిగా ప్రాథమిక స్థాయిలోనే పనిచేసేటటువంటి అవకాశం ఉంది. మరి మా దగ్గర అపారమైనటువంటి సబ్జెక్ట్ నైపుణ్యాలు ఉన్నాయి. మరి ఎప్పుడు అందరినీ ఉండాలని రాని వ్యక్తి ఎవరికి మరి ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు జరిగితే భాగంగా ఒక సామాజిక దృక్పథంతో వారి పేరు క్రమంలో చాలా ముందుకు పోయారు. ఆ కాలక్రమేణా అందులో అభివృద్ధి కాలం వ్యక్తి మన భవిష్యత్తులో ఈ రోజు నుంచి ఉద్యోగ విలువ పొందుతున్నారు. రేపు నుండి మన రాజ్యాంగంలో అన్ని రకాల పౌరులకు వారు అనుభవించే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఇవ్వాలని భవిష్యత్తులో మంచి నాయకులుగా ప్రజాప్రతినిధిగా ఇక్కడ వారి ఆయుష్ ఉంది. ఎటువంటి లోటు లేకుండా తెలుసుకోవడంతో భవిష్యత్తులో మంచి ప్రజాప్రతినిధిగా రాజకీయాలు బాగా రాణించాలని వారి ఆలోచన కూడా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం,
అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు. అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయ. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
పేరున బంధుమిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆయన 29 సంవత్సరాల సుదీర్ఘ ఆయన ఉద్యోగ జీవితంలో పెద్ద ఎత్తున ఒక పిల్లలకే కాకుండా వివిధ సంఘాలలో పనిచేస్తూ ఎక్కడ ఏ సంఘానికి పనిచేసినా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాట్లో ఉంటూ అన్ని విధాలుగా వాళ్ళ చేరుడు వారులుగా ఒకవైపు ఉద్యోగ సంఘాలే కాకుండా కుల సంఘాల వాళ్ళతోటి అంటే రాజకీయంగా కూడా మాతోటి ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా కానీ మాతోటి తక్షణమే స్పందించి వాళ్ళకి ఏ సాయం కావాలన్నా వాళ్ళకి తక్షణమే అందజేసేలా మాతోటి పనిచేపిస్తూ ఆయన నిర్విరామంగా పనిచేసినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా ఖచ్చితంగా ఆయన తదుపరి జీవితంలో కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరికి సాన్నిధ్యంగా ఆయన చేసినటువంటి సేవలు ఇంకా కూడా మా ద్వారా ప్రతి ఒక్కరికి అందించాలి. కేవలం ఉద్యోగం నుంచే విరమణ జరిగింది తప్ప ఆయన ఒకవైపు కుల సంఘాన్ని కావచ్చు ప్రతి ఒక్కరితో అదే సన్నిహితం ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే విధంగా అందరికీ అందుబాటులో ఉంటూ ఆయన సేవలు అందించాలని మరొకసారి తెలియజేస్తూ వారితో పాటుగా కుటుంబ సభ్యులు వారితో పాటు వివిధ హోదాలు పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగా వివిధ హోదాలు పనిచేస్తున్నటువంటి స్థానిక సంస్థల
వారి యొక్క ఈ వృత్తి జీవితంలో ఎదురైనటువంటి సవాళ్ళు వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని సందేశాన్ని ఇవ్వవలసిందిగా పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు నీలాంటి మనసున్న టీచరు మా టీచరు నిండు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు నీలాంటి మనసున్న టీచరు మా టీచరు ఆదర్శమూర్తి నీవు టీచరు మా టీచరు ఆదర్శమూర్తి నీవు టీచరు మా టీచరు అఖండ జ్యోతివి నీవే టీచరు మా టీచరు నిండు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు నీలాంటి మనసున్న టీచరు మా టీచరు మొదలెట్టి ఆదరించి చీరతీసి అమ్మ అను మాట నేర్పి చందమామ బొమ్మ చూపి ఆలత మొదలెట్టి ఆదరించి చీరతీసి అమ్మ అను మాట నేర్పి చందమామ బొమ్మ చూపి ఆట పాటలన్నీ నేర్పి అక్షరాలు నేర్పితివి ఆట పాటలన్నీ నేర్పి అక్షరాలు నేర్పితివి అజ్ఞానిగా ఉన్నవాణ్ణి విజ్ఞానిగా చేసితివి నిండు పున్నమి చంద్రునివి టీచరు మా టీచరు నీలాంటి మనసున్న టీచరు మా టీచరు